హోలీ మార్చి 7th పౌర్ణమి రోజున రానుంది. ఈ హోలీ గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. హోలీ అంటే దీపావళి తర్వాత జరుపుకునే అతి పెద్ద పండగలో హోలీ కూడా ఒకటి. ఈ హోలీ ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో పూర్ణిమ రోజున వస్తుంది. ఈ హోలీని దేశమంతా కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ హోలీ పండగని సత్యయుగం నుండి కూడా జరుపుకుంటున్నట్టు మన పురాణాల్లో తెలుపబడుతుంది. అయితే ఈ హోలీ యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. హోలీ అనేది ఎలా మనకు వెలుగులోకి వచ్చిందో కూడా తెలుసుకుందాం. హోలీ అంటే ఈ హోలీని మనం ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే రాక్షస రాజునికి జన్మించిన ఒక కుమారుడు ప్రతిరోజు కూడా విష్ణుమూర్తి యొక్క నామాలను జపిస్తూ ఉండేవాడు. అతను పరమ భక్తుడు విష్ణుమూర్తికి. అయితే అది నచ్చక విష్ణుమూర్తి యొక్క నామాలను స్మరించకుండా చేయడానికి ఆ రాక్షస రాజు ఎంతగానో ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ ఆ బాలుడు విష్ణుమూర్తి పైన ఉన్న భక్తిని తగ్గించుకోలేకపోతాడు. అప్పటికి రాజు తన యొక్క కుమారుణ్ణి హంతం చెయ్యాలి అనుకుంటాడు. అయితే తనకు హోలిక అనే ఒక సిస్టర్ కూడా ఉంది, రాక్షస సిస్టర్. అయితే ఆమెతో ఇదే విషయాన్ని చెప్తాడు. అప్పుడు హోలిక తన యొక్క అన్న కొడుకుని అంటే రాక్షస రాజు కొడుకు అయిన ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. అలానే తను మంటల్లోకి దూకుతుంది. అప్పుడు తను అంటే ఆ హోలిక ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాకుండా బయటికి వస్తాడు. అప్పటి నుండి ఈ హోలీని జరుపుకుంటూ ఉంటారు. హోలీ అంటే అసలు అర్థం అగ్ని, అలానే అగ్నితో పునీతమైంది అని కూడా అర్థం. అయితే ఈ హోలీని రాత్రి సమయంలో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ హోలీ రోజు శ్రీకృష్ణుడు తన గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులు మరియు రంగులతో ఆడాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ హోలీ రోజు రంగులతో ఆడడం వల్ల తమ యొక్క భర్త సౌభాగ్యంగా ఉంటాడు అని, తమ మధ్య ప్రేమాభిమానాలు విల్లువిరుస్తాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలానే కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. ఒకరోజు ప్రజలంతా వచ్చి తమ పిల్లలను హోలిక అనే ఒక రాక్షసి బాధిస్తుంది అని తమ గోడుని మొరపెట్టుకున్నారు. అలానే అక్కడే ఉన్న నారదుడు ఇలా చెప్పాడు. ప్రతి ఏటా పాల్గొన్న పూర్ణిమ రోజున రాత్రి వేళలో హోలికను పూజిస్తే తమ యొక్క బాధలు కష్టాలు తీరిపోతాయి అని నారద మహర్షుడు మనకు తెలిపారు. అంతేకాకుండా ఈ హోలీ పండగ రోజు ఖచ్చితంగా ఆ హోలికను రాత్రి వేళనే పూజించాలి అని నారద మహర్షి తెలిపారు. కాదని పగటి వేళ గనుక పూజిస్తే కష్టాలు బాధలు తప్పవని కూడా నారద మహర్షి చెప్పారు. అంతేకాకుండా పాల్గొన పూర్ణిమ తిథిలోనే శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో పడుకోబెట్టారు అని చెబుతున్నాయి పురాణాలు. అంతేకాకుండా అదే రోజునే శ్రీకృష్ణుడు కూడా గోపికను అంటే రాధమ్మను ఉయ్యాలలో పడుకోబెట్టి రంగులు పూసినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే పశ్చిమ బెంగాలీలో శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో పెట్టి ఈ హోలీ పండుగను జరుపుకుంటాయి అని కూడా మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.